తెలుగుదేశం ఆధ్వర్యంలో ఖమ్మంలో తలపెట్టిన రైతు దీక్ష కాసేపట్లో ప్రారంభమవుతుంది. గత నెలలో మిర్చి మార్కెట్ యార్డుపై రైతుల దాడి ఘటన అనంతర పరిణామాల క్రమంలో టీడీపీ చేస్తున్న ఈ దీక్షకు ఆంక్షలతో కూడిన అనుమతి ఇచ్చారు పోలీసులు. మధ్యాహ్నం 3 గంటల వరకే దీక్షకు అనుమతి ఇచ్చిన పోలీసులు 50 మందికి మించి హాజరు కాకూడదని చెప్పారు. రైతు సమస్యలపై ప్రభుత్వం దిగివచ్చే వరకు తమ పోరాటం ఆగదంటున్న సండ్రతో మా ప్రతినిధి భూపాల్ ఫేస్ టు ఫేస్. ఖమ్మం జిల్లాలో మిర్చి రైతుల ఉద్యమం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అందుకున్న పరిస్థితి కనపడుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల మిర్చి రైతులకి గిట్టుబాటు ధర దొరకాలని, గిట్టుబాటు ధర ఇవ్వాలని ఆందోళన కొనసాగుతున్న వైనం తెలిసింది. ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో టీడీపీ నేత సండ్ర వెంకట వీరన్ని కేసులో ఇరికించడంతో ఇది పెద్ద ఎత్తున ఉద్యమం కూడా కొనసాగుతున్న విషయం మనకు తెలిసింది. ఈ నేపథ్యంలో ఈరోజు కొద్దిసేపట్లో టీడీపీ ఒకరోజు నిరాహార దీక్ష కలెక్టరేట్ కార్యాలయం ముందు చేపడుతుంది. దీంట్లో టీడీపీ నేతలు రేవంత్ రెడ్డి అదేవిధంగా సండ్ర వెంకట వీరలు పాల్గొనబోతున్నారు. మీరు చెప్పండి, ఈ దీక్ష సందర్భంగా ఈ దీక్షను ఉద్దేశించి మీరు ఏం ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నారు? ఒకటి, అనేక సినిమాలకు రాయితీలు ఇస్తూ, పారిశ్రామిక రాయితీలు ఇస్తూ, వాళ్ళకు అనుకున్న వాళ్ళకి 1000 గజాలు ₹1,00,000 గజం ఉన్నా 150 రూపాయలకే రెగ్యులర్ చేస్తున్న ఈ ప్రభుత్వం రైతుకు వచ్చేసరికి ప్రోత్సాహం ఇవ్వటంలో కానీ, మద్దతు ధర కల్పించడంలో కానీ వైఫల్యం చెందడం జరిగింది. అందుకనే ప్రధానంగా ఇది రైతు సమస్యలకు ఏజెండాగా ఈ దీక్ష కొనసాగుతుంది. ఒకటి, మిర్చి రైతులకు 3,000 రూపాయలు బోనస్ ఇవ్వాలని, అదేవిధంగా ధాన్యం కొనుగోలు చేసిన రైతులకు తక్షణమే అకౌంట్స్లో డబ్బులు వేయాలని చెప్పి, మంగు మామిడి సోకి తెగులు సోకి మన మామిడి రైతులు ఇబ్బంది పడుతున్నారు, ఆ రైతులను ఆదుకోవాలని చెప్పి, కందులకు సంబంధించిన రైతాంగాన్ని ఆదుకోవాలని మేము 17,000 కోట్లు 20,000 కోట్లు కేటాయించమని చెప్తున్న ప్రభుత్వం 500 కోట్లు కేటాయిస్తే మిర్చి రైతులు ఈరోజు రోడ్డున పడే పరిస్థితి రాదు. అందుకనే ఈ రైతాంగ డిమాండ్స్తో పాటుగా రైతులకు సంబంధించిన పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని. అంటే మీరు ఈరోజు దీక్ష ప్రారంభించారు. వాస్తవానికి నిన్నటికే దీనికి సంబంధించి 144 సెక్షన్ పూర్తిగా ఎత్తివేయాలి, కానీ ఈ రోజు నుంచి కూడా కంటిన్యూస్గా 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. దీంట్లో ఈ దీక్ష కొనసాగుతుందా? అధికారికంగా మాకు పర్మిషన్ ఇచ్చారు, కానీ అదే సందర్భంలో అనేక ఆంక్షలు పెట్టి ఇచ్చారు. అందుకనే ఈరోజు అసలు మేము భారీ బహిరంగ సభ పెట్టాలనుకున్నా సరే, పోలీసులకు శాంతి భద్రతలకు కూడా వాళ్ళు ఇచ్చిన సూచనలు కూడా పాటించాలనే ఉద్దేశంతో ప్రధానంగా నాయకులు దీక్షా కార్యక్రమం మీద వేదిక మీద జిల్లాకు సంబంధించిన అందరూ నాయకులు పాల్గొనటం, ఇది ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఈ యొక్క మద్దతు ధర విషయంలో దృష్టి సారించాలని చెప్పి నిన్న వ్యవసాయ శాఖ మంత్రి గారు ఏం చెబుతున్నాడంటే, క్షమాపణ చెబుతున్నది అది ఒక చిన్న సమస్య అన్నట్టుగా. రైతాంగం తరపున పోరాడాల్సిన మనిషి, నేను రైతుకు ప్రతినిధి అని చెప్పుకునే మనిషి అని ఆకారంలో ఉంటే కాదు, పనిలో ఉండాలి రైతుకు. అందుకనే ఈరోజు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఒకరిపైన ఒకరు నెపం నెట్టుకొని రైతాంగాన్ని ఇబ్బంది పెడుతున్నారు. కానీ కర్ణాటక కానీ, మధ్యప్రదేశ్ కానీ, పక్కనున్న ఆంధ్రప్రదేశ్ వివిధ రకాల పంటలకు ఉత్పత్తులు తగ్గిపోతే మద్దతు ధర ఇచ్చి ప్రోత్సాహం ఇచ్చి రైతాంగాన్ని ఆదుకోవడం జరుగుతుంది. అందుకనే మన తెలంగాణ రాష్ట్రంలో మిగులు బడ్జెట్ ఉండి మేము 17,000 కోట్లు రుణమాఫీ చేసినాం, 40,000 కోట్లు ప్రాజెక్టులు పెట్టినాం, రేపు కొన్ని వేల కోట్లు మేము ఎరువులకు ఇస్తున్నామని చెప్తున్నారు. కానీ అవన్నీ ఇప్పుడు ఆకలి అవుతుందంటే మీకు 12 నెలలకు పంచభక్ష పరమాణాలు పెడుతూ ఉంటారు. కానీ ఇప్పుడు ఆకలి వచ్చి రోడ్డు మీద పడి ఎకరానికి ₹1,50,000 పైన కోల్పోతున్న మిర్చి రైతులకు తక్షణమే భరోసా కల్పించాలి. ఈరోజు యావత్ భారతదేశంలోనే అత్యంత మిర్చి పలిగించే ప్రాంతం ఖమ్మం జిల్లా, తర్వాత వరంగల్ జిల్లా. ప్రతి కుటుంబంతో మిర్చి పంట అనుబంధం ఉంది. అంటే ఈ ప్రభుత్వం పెట్టిన మిర్చి యొక్క ఘాటు ప్రతి కుటుంబానికి తాగుతుంది. దాదాపుగా అంటే ఈరోజు టీడీపీ దీక్ష ఉన్న నేపథ్యంలో, అంటే నిన్నటి వరకు 144 సెక్షన్ ఉన్నప్పటికీ ఆ 144 సెక్షన్ ఈ రోజు నుంచి కూడా కంటిన్యూషన్ చేశారు, 26 వరకు పొడిగించారు. అయినప్పటికీ ఈరోజు దీక్ష కొనసాగిస్తామని చెప్తున్నారు. మిర్చికి గిట్టుబాటు ధర లభించే వరకు టీడీపీ ఉద్యమాన్ని కొనసాగిస్తుందని సండ్ర వెంకట వీర చెప్తున్నారు. కెమెరా పర్సన్ సంపత్తో భూపాల్, ఎన్టీవీ, ఖమ్మం.